నా పేరు అంజలీదేవి అండి. మేము చీరాల నుంచి. మరి ముందుగా నా కన్న తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ గారికి నా ఆత్మకోటి ప్రణామాలు తెలుపుకుంటూ, మరి చూస్తున్న పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ప్రజలకి, మరి పిఎంసి ప్రేక్షకులకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి తన ధ్యానానుభవాలు చెప్తున్నారు. నా పేరు రమేష్ బాబు, చీరాలండి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? 2010 డిసెంబర్ 25 జానమహాచక్ర, అమరావతి జానమహాచక్ర నుంచి మొదలుపెట్టానండి. మీకు ఈ ధ్యానం ఎవరి ద్వారా పరిచయం అయింది? నాకు ఎవరి ద్వారా పరిచయం అవ్వలేదు. ఇది నా అంతటి నేనే జానమహాచక్రాకి వచ్చాను. ఒక తిరునాళ్ళలాగా వెళ్ళాను. ఆ తిరునాళ్ళలో పార్టిసిపేట్ చేశాను. ఉదయం పత్రిజీ గారి మ్యూజిక్ వింటూ 2.5 గంటల సేపు ధ్యానంలో కూర్చున్నాను. మొదటి సిట్టింగు 2.5 గంటలు. నేను బయటికి వచ్చాను. బయటికి రాగానే నాలో చలి ఏర్పడింది. ఇప్పటి వరకు నేను ఉంది అవుట్ సైడే కానీ నాలో చలి లేదు. ధ్యానంలో కూర్చున్నంతసేపు నేను బయటికి రాగానే నాకు ఈ చలి ఎందుకు వచ్చింది అని ఆలోచన వచ్చింది నాలో. ఆ చలి ఉదయం 11 గంటల వరకు పోలేదు. చాలా విపరీతమైన చలి. బాగా వణికిపోయాను. 11 గంటల తర్వాత ఆ చలి తగ్గినాక నేను నిర్ణయం చేసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ ధ్యానంలో ఏదో శక్తి ఉంది, దీన్ని నేను మానకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. మీరు ఈ ధ్యానం తెలుసుకున్నాక ఎవరికైనా చెప్పాలనిపించిందా మీకు? నేను ఈ ధ్యానం తెలిసిన తర్వాత నేను ఎక్కడైతే ఏ రైలు ఎక్కినా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా అందరికీ ధ్యానం గురించి, ధ్యానంలో ఉన్న విశిష్టత గురించి, శాకాహారం గురించి అందరికీ చెప్తున్నాను. నా నోటి నుంచి వచ్చేది ధ్యానం గురించే, వేరే ఏదీ రాదు. ఆర్థిక వ్యవస్థ గురించి నేను అసలు మాట్లాడడం నాకు తెలియదు కూడా. దాని గురించి ఒక్క ధ్యానం గురించే, ఎవరితో చెప్పినా ధ్యానం గురించే చెప్తాను. ఆర్థిక వ్యవస్థ గురించి ఏదైనా సరే, ఇంటి వ్యవహారాలు మాట్లాడాలంటే నా భార్య చూసుకుంటుంది. నేను మాత్రం ధ్యానం గురించే మాట్లాడతాను, ధ్యానం విషయాలే మాట్లాడతాను. మీరు ధ్యానం అనికి రాకముందు శాకాహారులా, మాంసాహారులా? నేను ధ్యానంలో రాకముందు నేను రాక్షసుణ్ణి. అది లేకపోతే అన్నం తినాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. అది కంపల్సరీ ఉంటేనే దాని మీద మక్కువతోటి అన్నం తినేవాడిని. అంత రాక్షసుణ్ణి. అలాంటి వాడిని ధ్యానంలోకి వచ్చినాక 2011 రోటరీ క్లబ్, చీరాల రోటరీ క్లబ్లో శ్రీనివాసరావు గారు క్లాసులు పెడుతున్నారని ఉదయం 6 నుంచి 7 గంటల వరకు 40 రోజులు అక్కడ ధ్యానానికి వెళ్ళాను. ఆ ధ్యానం అయిపోయేటప్పటికి మా ఇంట్లో ఒకరోజు క్లాస్ జరిగింది. ఆ రోజు నా 41వ రోజు జరిగిందన్నమాట మా ఇంట్లో క్లాస్. అంతకుముందు 12 సంవత్సరాల నుంచి నేను స్కిన్ అలర్జీతో బాధపడుతున్నాను. అది ఎంతోమంది డాక్టర్ చూపించాను, తగ్గలేదు. చాలా బాధపడేవాడిని. అది ఆ రోజు 41వ రోజు నాటికి నాకు ఆ రోజు గుర్తొచ్చింది. నాకు ధ్యానం అయిపోయేటప్పటికి ఇప్పటి వరకు ఈ 10-15 రోజుల నుంచి నేను ఒంటి మీద ఎలర్జీ కనపట్టలేదు, గోకట్లేదు. అసలు ఏంటి ఏదో మార్పు వచ్చింది నాలో అని చెప్పి నేను వెళ్ళి వాణిశ్రీ మేడం గారు క్లాసులో ఉంటే వారితో చెప్పాను. నేను వారు ఈ విషయం క్లాసులో చెప్పమంటే ఆ రోజు మొదటి రోజు 41వ రోజు వాణి మేడంకి ఈ విషయాన్ని నేను తెలియపరిచాను. తెలియపరిచిన తర్వాత 41వ రోజు తర్వాత నేను ఈ ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మానకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. మరి మీరు శాకాహార ప్రయోజనం గురించి ఎంతమందికి చెప్పారు ఇప్పటివరకు? 2012 నేను క్లాసులు పెట్టాను. ఆ క్లాసులో సంవత్సరం మొత్తం దాదాపుగా క్లాసులు పెట్టాము. రోజుకు ఒక మాస్టర్ని పిలిపించి క్లాసులు అరేంజ్ చేశాను. ఆ క్లాసులు పెట్టినప్పుడు కూడా, ఆ క్లాసుల్లో కూడా వారందరినీ కూడా నేను శాకాహారం చేశాను. దాదాపు శాకాహారులు అయిపోయారు అందరూ. ఆ తర్వాత 2012 తర్వాత 13 నుంచి నేను బయట కనపడ్డ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నేను అనుభవించిన అనుభవం గురించి, అనుభూతుల గురించి, ఈ ధ్యానం గురించి, ఈ శాకాహారం గురించి ప్రతి ఒక్కరికి అడిగినా అడగకపోయినా నేను అందరికీ చెప్తానే ఉన్నాను. ఇంకా మీరు ఈ ధ్యానం వల్ల ప్రాపంచికాన్ని గడుపుతున్నారా? ఎక్కువ ఆధ్యాత్మికంలోనే ఉంటున్నారా? ఆ ప్రాపంచికతకి ఆధ్యాత్మిక తేడా చెప్పండి. ప్రాపంచికం అంటే ధ్యానానికి కావాల్సింది ప్రాపంచికం కూడా కావాలి నా ఉద్దేశ ప్రకారంగా. ఎందుకని అంటున్నానంటే, నేనుగా ఆర్థికంగా చూస్తే నేను బాగా లోతులో ఉన్నాను, నాకేం లేదు.
ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలని ఉంది. సాగాలనంటే ముందుకు అడుగు వేయాలనంటే నాకు రూపాయి కావాలి. ఆ రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్థికంగా నేను చూసుకోవాల్సింది కూడా చూసుకోవాలి కదా! అది నా స్వలాభం, నా ఆలోచన గురించి నేను చెప్తున్నాను. ఒకళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఇంక వేరేవారి గురించి. నా ఉద్దేశ ప్రకారంగా నేను ముందు ఆర్థికం అనుకున్నాను, తర్వాత ఆధ్యాత్మికం అనుకున్నాను. ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుంచి నేను ఆధ్యాత్మికానికి మొదటి పీట వేశాను. రెండోది ఆర్థికానికి రెండో పీట వేశాను. మీ కుటుంబం అంతా మరి ధ్యానం చేస్తున్నారా? మా కుటుంబంలో నేను, నా భార్య, నేను మొదలుపెట్టినప్పటి నుంచి, ఆవిడ మొదలుపెట్టినప్పటి నుంచి కానీ మేమిద్దరము ఒకేసారి ధ్యానంలోకి వచ్చాం. మాతో పాటు మా అత్తగారు కూడా ధ్యానం చేస్తున్నారు. మా అత్తగారు కూడా మాతో పాటే ఉంటారు. మా పిల్లలు కూడా మొదట్లో చేశారు కానీ ఇప్పుడు మధ్యలో ఆపేశారు. కానీ వారు అప్పుడప్పుడు ఈ ఆధ్యాత్మిక గురించి మాకు కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అది ఏంటంటే మేము విన్నవి కావచ్చు, వారు మా ద్వారా తెలుసుకున్నవి కావచ్చు, లేదంటే వేరే వారి ద్వారా తెలుసుకున్నవి కావచ్చు. వారు కూడా మాకు ఒక గురువులాగా మాకు సజెషన్స్ ఇస్తుంటారు ఇంట్లోనూ. అది నేను ఈ ధ్యానంలోకి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఇప్పుడు నా కుటుంబం గురించి అడిగారు కాబట్టి ఆ విషయం గుర్తొచ్చింది. నా చిన్నబాబు గురించి నేను ధ్యానంలో రాకముందు నా చిన్నబాబు గురించి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నా కుటుంబం మొత్తం ఇబ్బందులు పడ్డాం. 10th అయిపోయినాక నేను చదవను మానేస్తానని అన్నాడు. అనేటప్పటికి మాకేం చేయాలో తెలియలేదు. మా కాళ్ళు చేతులు ఆడక గుళ్ళు గోపురాలు తిరిగాం. సిద్ధాంతులు దొరుకుతారేమో, వాళ్ళు ఎవరైనా చూతారేమో మాకని తిరిగాం. చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వేదాద్రి వెళ్ళాం. వేదాద్రిలో అనుకోకుండా భానుమూర్తి గారని మాకు ఒక సిద్ధాంతి కాదు, కానీ ఆయన ఎందుకో నన్ను చూసి రండి కూర్చోండి అని పిలిచారు. పిలిచి నా గురించి అడిగారు. చెప్పాను. చెప్తే నువ్వు ఆంజనేయ స్వామి పూజ చేసుకో, మంజసూక్తం పూజ చేసుకుంటే నీకు అంతా మంచి జరిగిద్ది అని అన్నారు. అన్న తర్వాత నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆంజనేయ స్వామి పూజ సమ్మర్లోను నేను 40 రోజులు కాళ్ళకి చెప్పులు లేకుండా, అంటే మామూలుగా అన్నీ మామూలుగానే ఉంటాయి కానీ కాళ్ళకి మాత్రం చెప్పులు లేకుండా 40 రోజులు 41 రోజు 108 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతిరోజు అలాగే వైకుంఠ గోపాల స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ చేసుకునేవాడిని. అప్పుడు ఏదో కొంచెం మార్పు వచ్చినట్టు అనిపించింది, కానీ ఆ మార్పు అసహజంగా ఉంది, సహజంగా లేదు. కానీ నాలో 2 సంవత్సరాలు చేసినాక 3వ సంవత్సరం నుంచి నా ఇన్నర్లోంచే ఇది కాదు, నీకు ఇంకేదో ఉందని చెబుతుంది. అదేంటో తెలియదు. ఏదో ఉంది అని అంటుంది. అదేంటో తెలియదు కానీ ఏదో ఉందనేది నాకు 2010లో డిసెంబరు 25వ తారీఖుని నాకు తెలిసిందనమాట. మీరు రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు? రోజుకి 2 నుంచి 3 గంటలు చేస్తాం. తర్వాత అప్పుడప్పుడు 10 నిమిషాలు కానీ, అరగంట కానీ, పావు గంట కానీ ఈలైనట్టుగా కూర్చుంటాను. రాత్రిపూట మ్యాక్సిమం 2 or 3 అవర్స్ 2 అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో తక్కకుండా చేస్తుంటాను. ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమైనా చదువుతారా? ఇంకా మిగతా ఏదైనా సందేశం ఉంటే మీరు చెప్పండి. ఎక్కువగా ధ్యాన జగతే చదువుతుంటాను. ఆధ్యాత్మిక పుస్తకాలు అనేవి మొన్న మధ్య ఫకీరు మా దగ్గర ఉన్న అంజలి మేడం గారు ఫకీర్ అనే పుస్తకం ఒకటి ఇచ్చారు. అది మాత్రం మొన్న చదివాను నేను. ఆ తర్వాత ఇప్పుడు ధ్యాన జగత్ ఒకటే చదువుతున్నాను. ఇంకా అంతకంటే ఇంకేం లేదండి. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అట్లా కూర్చుంటారు కదా, ఒక 10 అవర్స్ అట్లా. అప్పుడు వచ్చిన అనుభవాలు కానీ, లేదా మీకు ధ్యానంలో ఉన్న అనుభవాలు కానీ చెప్పండి. ధ్యానంలో అన్న అనుభవాలు అనంటే, నేను ఒకరోజు నాకు తెలియకుండానే నేను ఇంట్లో పిరమిడ్ కడుతూ ఉంటే పైనుంచి కింద పడిపోయాను. పడిపోతే నా ఛాతీలో ఎడమ వైపు దెబ్బ తగిలింది. ఊపిరి అందరలేదు. మ్యాక్సిమం 4 days అలా చాలా బాధపడ్డాను. ఆ 4 రోజులు 3 రోజులు బాధపడ్డాను. 4వ రోజు ఉదయం 10 గంటలకి ఇంట్లో ఊసిపోక నేను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకుని ఉంటే, ధ్యానంలో నా పూర్వజన్మ అంటే గతంలో నేను 2 జన్మలకు ముందు నేను ఒక అడవిలో ఒక చెట్టు మానుని ఒక మనిషి చేత కొట్టిస్తున్నాను. అప్పుడు నేను ఎలా ఉన్నానంటే అరణ్యకర్రలు వేసుకొని ఉన్నాను. అతని చేత కొట్టిస్తున్నాను ఒక పెద్ద మాను. అది కనపడింది నాకు. అది కనపడ్డాక ధ్యానంలోంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసి ఎందుకు కనపడింది ఇది అని ఆలోచించాను. ఆలోచిస్తే నా మైండ్కి తట్టిందనమాట. ఏమని తట్టిందంటే, ఆ మాను మా అత్తగారింటికి వెళ్ళింది.
మా అత్తగారి ఇల్లు పైన దూలాల కింద వచ్చింది అది. ఆ దూలం ఈ మధ్య ఒక సంవత్సరం 4 సంవత్సరాల క్రితం ఆ ఇల్లు పడగొట్టేసి ఆ దూలాన్ని తీసి దాన్ని మంచాలుగా చేశారు. డబుల్ కాట్ మంచాలుగా చేశారు. దూలంతో చేసిన మంచం నా ఇంటికొచ్చింది ఇక్కడ. ఆ మంచం మీదే నేను పడ్డాను. నేను పిరమిడ్‌లోంచి ఇంట్లోకి రావటంతోటే పిరమిడ్ మంచం దగ్గరికెళ్ళి ఆ మంచం మీద చేయి పెట్టి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని 3 సార్లని, అమ్మా నేను తెలియక చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా. నేను ఏదో ఆ జన్మలో తెలియక నేను చేసిన తప్పు ఇది. ఈ జన్మలో నీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను అని దాని మీద చేయి పెట్టి నిమిరాను. నిమిరిన కరెక్ట్‌గా 5 ఆర్ 10 మినిట్స్ లోపలే నాలో నా పెయిన్ పోయింది. పెయిన్ పోయింది. నేను వర్క్‌కి వెళ్ళిపోయాను. ఆ రోజే వర్క్ నేను రానని చెప్పినవాడిని ఎమ్మటే నేను వస్తున్నానని ఫోన్ చేసి చెప్పి వర్క్‌కి వెళ్ళిపోయాను. ఆ నిమిషం నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు ఆ పెయిన్ అనేది నాకు తెలీదు. ఆ నిమిషం నుంచి. ప్రతి అనుభవానికి ఏదో ఒక కారణం ఉంటుందండి. ధ్యానం అనేది ఎంత అద్భుతమో. మరి ఇంకా మీ యొక్క ధ్యాన అనుభవాలు, మరి ఈ కరోనా టైంలో మీరు ఏ విధంగా స్పందించారు? పిఎంసి ఛానల్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? పిఎంసి ఛానల్ చాలా బాగా ఉపయోగపడిందండి నాకు. నేను ధ్యానం చేయటానికి కానీ, ఆ ధ్యానం విషయాలు తెలుసుకోవడానికి కానీ, ఇదివరకు నేను క్లాసులకు వెళ్ళేవాడిని కాదు. చాలా క్లాసులు నేను ఎగ్గొట్టాను. ఎగ్గొట్టానే చాలా మిస్ అయ్యాను నేను. మాస్టర్‌లని మిస్ అయ్యాను నేను. పత్రి సార్‌ని మిస్ అయ్యానే అని చాలా బాధపడేవాడిని. అలాంటిది ఇప్పుడు పిఎంసి వచ్చినాక నా ముంగిట్లో, నా జేబులోనే ఉంది అని నేను ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు నేను. అంత ఆనందాన్ని నేను ఈ కరోనా టైంలో చవిచూశాను. అంటే కరోనా రావటం వల్ల వచ్చిందని నేను అంటలేదు. ఇప్పుడు నేను నా అనుభవం గురించి నేను చెప్తున్నాను ఇది. కరోనా రావటం మంచిదా చెడ్డదా అనేది నేను చెప్పలేను. దాని గురించి చెప్పగలిగే శక్తి నా దగ్గర లేదు. కాకపోతే ఏంటంటే ఇది వచ్చి నాకు ఒక చాలా గొప్ప విలువైన సమాచారాన్ని, విలువైన విషయాల్ని, గొప్ప గొప్ప మాస్టర్స్ని, పత్రిజీ గారిని రోజు కలవటం, వారితో రోజు సంభాషించటం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇది చాలా మర్చిపోలేని అనుభవం ఇది. ఈ సందర్భంగా పిఎంసి ఛానల్ చూస్తున్న వాళ్ళకి మీ సందేశం చెప్పండి. నేనుగా మీకు ఎవరికి సందేశం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నానా లేదా నాకు తెలియదు. కాకపోతే ఈ ధ్యానంలోకి వచ్చినాక నేను చాలా చాలా గొప్ప అనుభవాలని నేను పొందాను. ఆ అనుభవం ఇంకొకటి కూడా చెబుతాను మీకు నేను. నేను 2016, 14లో దానికి ముందు నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళి సంవత్సరం వెళ్ళి నేను డాక్టర్ చూపించుకొని సంవత్సరానికి సరిపడా మందులు రాపించుకునేవాడిని, మందులు తీసుకునేవాడిని. ధ్యానంలోకి వచ్చినాక మానేశాము. అయితే ధ్యానంలోకి వచ్చినా కూడా పెయిన్స్ వస్తున్నాయి నాకు. కానీ ఆ రోజు మధ్యాహ్నం పూట నేను ఇంట్లో పడుకొని ఉండే, మా చిన్నత్తగారు మా ఆవిడ ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నేను మంచం మీద పడుకొని ఉన్నాను. ఒకే గదిలో ఉన్నాం అందరము. నాకెందుకో సడన్గా 3 గంటలకు లేచి పిరమిడ్ కింద కూర్చోవాలని ఎందుకో నాకే అనిపించింది. తెలియదు ఎందుకు అనిపించిందో. వెళ్ళాను, సడన్గా పిరమిడ్ కింద కూర్చున్నాను. కరెక్ట్గా 40 నిమిషాలు సుమారుగా అయ్యి ఉంటుంది. 40 నిమిషాల తర్వాత 2 అదృశ్య హస్తాలు వచ్చినాయి. అవి ఎలా ఉన్నాయంటే మంచుతో కూడుకున్నట్టుగా ఉన్నాయి. సినిమాల్లో చూపిస్తారనమాట. దాన్ని సినిమాలోనూ చూశాను. ఆ తర్వాత నేను నా ధ్యానంలో చూశాను అనమాట. అవి 2 చేతిలో మొక్కజొన్న పొత్తు పెట్టుకొని ఒలిచినట్టుగా కిడ్నీ పెట్టుకొని ఒలిచేసింది. అలా ఒలిచిన 10 నిమిషాల తర్వాత అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. బాత్రూమ్కి వెళ్తే బాత్రూంలో నాకు కనపడ్డాయి. ఇది నా గ్రేట్ అనుభవం అనమాట. ధ్యానంలోనే నేను దీన్ని పూర్తిగా తగ్గించుకోగలిగాను అని. ధ్యానం చేసుకుందామండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస.